వచ్చినావా ఇక దా. ఇంట్లో బట్టలు ఉన్నాయి, పిండుదా. బోళ్ళు ఉన్నాయి, తోముదుదా. వంట చేదుదా, నాకు మస్తు ఆకలి అవుతుంది. మరి నేను ఇంట్లో పని చేసిన తర్వాత యూట్యూబ్ వీడియోలు తీసుకున్నా కదా, అది ఎడిటింగ్ చేద్దురా కదా. మరి చిన్న నార్మల్ టైంలో వంట చేసుకుంటా నేనే, బోళ్ళు తోముకుంటా నేనే, బట్టలు పిండుకుంటా నేనే. ఇదన్నా అయిపోయిన తర్వాత ఏదో నాకు దోచిన టైంలో నేను యూట్యూబ్ చేసుకుంటా, వీడియోస్ తీసుకుంటా, ఎడిటింగ్ చేసుకొని నేనే అప్లోడ్ చేసుకుంటున్నా కదా. మరి దాంట్లో నీకు వచ్చే ఇబ్బంది ఏంటిది? నువ్వేం చేస్తలేవు కదా. ప్రతి ఒక్క వీడియో కింద నీకేం పని పాట లేదా, ప్రతి ఒక్క లైవ్ స్ట్రీమింగ్లో నీకేం పని పాట లేదా అనేసి అంటావు కదా. ఇవన్నీ మరి నువ్వు చేస్తానవా? లేదు కదా. వీలైతే ఎంకరేజ్ చేయి, లేదు అంటే మానేయి. అంతేగాని ప్రతి ఒక్క వీడియోలల్లో, ప్రతి ఒక్క స్ట్రీమింగ్లో అసలు మనిషిని ఓర్చుకునే గుణం ఎవ్వరికి ఉండదు కదా. వాడు ఎదుగుతా అంటే వాడు చేసే పని నువ్వు కూడా చేసి ఎదుగు. ఎవడొద్దంటాను నిన్ను? అది వద్దు మనకి. మనిషి ఎదుగుతా అంటే మనం కిందికి బట్టి గుంజాలి, అంతేగాని మనం ఆ పని చేయొద్దు. బాగుపడితే ఎట్లా, డబ్బులు సంపాదిస్తే ఎట్లా కదా. జరా సోచంచ్.